ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ సాయినాథుని చల్లని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని, మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి. బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోదాము. తల్లి, నీవు ఏ విషయంలో అయితే ఇంతగా బాధపడుతున్నావో ఆ విషయంలోనే తొందరగా ఈ భయం అనేది తొలగిపోతుంది. నీవు ఏ విషయమైతే పదే పదే ఆలోచిస్తూ ఎక్కువగా దుఃఖపడుతున్నావో ఆ దుఃఖం అనేది పూర్తిగా తొలగిపోతుందని నీకు నేను మాట ఇస్తున్నాను. అతి తొందరలోనే నీకు అనుకూలమైన మాటలను వినగలుగుతావు. సంపూర్ణమైన నమ్మకాన్ని నా పైన ఉంచు. నా పైన ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను. నీకు మాట ఇస్తున్నాను తల్లి. ఇప్పుడు నువ్వు పడే బాధలు అతి త్వరలోనే నేనే స్వయంగా తీసివేయబోతున్నాను. నీవు కోరుకున్న విధంగా నీవు చూడాలనుకున్న మార్పును తప్పకుండా చూడగలుగుతావు. ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే నీకు పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం నీవు చదువుతూనే ఉన్నావు. అది నీ జీవితానికి ఆధారం అవుతుంది. అన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ నీ మనసు కృంగిపోయి ఉంది. ప్రతి విషయాన్ని ఏడుస్తూ కన్నీరు పెట్టుకుంటున్నావు. ఒక్కొక్కసారి జరిగేదేదో జరగనివ్వు అని నీ మనసుకు నీవే సర్ది చెప్పుకుంటున్నావు. వీటన్నిటి వల్ల నీ మనసు కుదుట పడిందా లేక విరక్తి చెందిందా అనేది నీకే తెలియాలి. కారణం ఏదైనా సరే నిన్ను మరింత గట్టి చేయడానికే ఈ కష్టాలు కన్నీళ్లు నీ దరికి వచ్చాయని నేను అనుకుంటున్నాను. తల్లి, నీ మనసుకు గాయం ఒక్కసారి తగలవచ్చు, రెండవసారి తగలవచ్చు. పదే పదే తగులుతుంది అంటే నీలో ఆలోచన శక్తి బాగా పెరుగుతుంది అని అర్థం. నీవు మానసికంగా కింద పడ్డాను అని అనుకోవద్దు. నీ చెయ్యి అందించి నిన్ను లేపడానికి నేనున్నాను. 100 సార్లు ధైర్యం కోల్పోయినా నీకు 1000 సార్లు నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను. నీ కోసం నమ్మకాన్ని, ధైర్యాన్ని నీ బాబాను నేను ఇస్తాను తల్లి. కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని నీవు ఆలోచిస్తున్నావు కదా. నేను నీకు ఒక ముఖ్యమైన మాటను చెబుతాను, చాలా జాగ్రత్తగా విను. ఎవరికైనా సరే కష్టాలు ఎదురుపడనంత వరకు అందరూ మంచివాళ్లే. ఒక్కసారి కష్టాలు, బాధలు, సమస్యలు ఎదురైనప్పుడు ఎదుటి వాళ్ళ అసలు గుణాలు బయటపడతాయి. ఎంతో నమ్మిన వారి గుణాలను తెలియజేయడానికే కష్టాలు భగవంతుడు ఇస్తుంటాడు. అవతలి వారు ఎప్పుడూ నీ మంచితనాన్ని చేతకానితనంగానే భావిస్తుంటారు. సూటిపోటి మాటలతో దెప్పుతూ లోలోపల సంతోషపడుతుంటారు. వారు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నీ మనసు పదే పదే బాధను అనుభవించి ఉండవచ్చు. ఎవరైనా సరే వారికి అవసరం ఉన్నంత వరకు నీతో చాలా మంచివారిలా నటిస్తూ ఉంటారు. అది నీవు నిజం అనుకోవద్దు. ఈ ప్రపంచంలో అందరికీ ఏవి సమానంగా చేకూరవు. అంటే దైవం చేసిన వాటిని ఎప్పటికీ మనం మార్చుకోలేము. కానీ మనసులో ఉండే వికారాలను ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్చుకోవచ్చు. మనసులో ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు లేకపోతే ఆ మనసు ఎంతో అందమైనది, అలాగే స్వచ్ఛమైనది కూడా. నీ మనసులో ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు లేవు. అలాగే నీ మనసు చాలా స్వచ్ఛమైనది. అందుకే నేను నీకు ఎప్పుడూ చేరువగానే ఉన్నాను. నీ కష్టం తొలగిపోయింది అన్న ఒక్క నమ్మకంతో, శ్రద్ధాసబూరితో ఉండు. నీవు నా ప్రియమైన భక్తురాలివి. నీవు అనుకునే ప్రతి విషయం తప్పకుండా జరిగి తీరుతుంది. ఎప్పుడు బాబా ఇవన్నీ నాకు జరిగేది అని నీవు అడగవచ్చు. ఇన్ని రోజులుగా నా మాటలకు మర్యాద ఇచ్చి నా కోసం నీవు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఈసారి తప్పకుండా నీవు కోరిందే జరిగి తీరుతుంది. నా బాబా నాకు మాట ఇచ్చాడు, నాకు తప్పకుండా అన్నీ చేస్తాడు అన్న విశ్వాసంతో ఉండు తల్లి. నీవు నా పైన పెట్టుకున్న విశ్వాసమే నీ దారికి సులభం చేస్తుంది. నేను చెప్పిన సూత్రాలలో ఒక్కటైనా ఆచరించు. నీ స్తోమతకు తగ్గట్లు నీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యి. ఇప్పుడు జరుగుతున్నది శీతాకాలం. శీతాకాలంలో చలికి బ్రతకాలంటే చాలా కష్టమవుతుంది. రోడ్డు పక్కన ఎంతోమంది చలికి వణుకుతూ పడుకొని ఉంటారు. అలాంటి వారి కోసం ఒకటో రెండో నీ శక్తిని బట్టి నల్లటి దుప్పట్లను దానం చెయ్యి తల్లి. మూగజీవులకు ఆహారాన్ని అందించు.
నీవు చేసే ఈ మంచి పని వలన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, తరతరాల వారికి శుభాలు కలుగుతాయి. క్రమక్రమంగా మీరు చేసుకున్న కర్మలు కూడా తొలగుతాయి. ఇంతవరకు నేను చెప్పింది నీకు అర్థమైంది కదా తల్లి? నీవు నా పైన నమ్మకంతో ధైర్యంగా, సంతోషంగా ఉండు. నీవు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. నీవు అనుకున్న ప్రతి కోరిక తీర్చడం ఈ బాబా బాధ్యత. నీవు ఏ విషయంలో అయితే ఇంతగా భయపడుతున్నావో ఆ విషయంలోనే తొందరగా నీ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. నీకు మాట ఇస్తున్నాను. నీకు అంతా శుభమే జరుగుతుంది. మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.